అందరికీ నమస్తే. ఈ కార్ల రేసుకు సంబంధించి సుప్రీంకోర్టు చాలా కీలకమైన కామెంట్ చేసింది. అది తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఒక కార్ రేస్. సేమ్ మన దగ్గర ఈ కార్ రేస్ అని ఈ మధ్యకాలంలో ఏసీబీ కేసు బుక్ చేసింది. కేటీఆర్ పైన కేసు అయ్యింది. తర్వాత ఐఏఎస్ అరవింద్ కుమార్ మీద కేసు అయింది. ఇదంతా మనకు తెలుసు కదా. సేమ్ ఇట్లాంటి కేసే సేమ్ తమిళనాడులో కూడా జరిగింది. తమిళనాడు ఇష్యూ పైన సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఫైనల్గా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు చూసిన తర్వాత ఈ తెలంగాణలో బుక్ అయిన ఈ కేసు ముందుకు పోతుందా లేదా అనే అనుమానాలు కూడా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే సేమ్ మన దగ్గర ఉన్న సిచ్యువేషన్, తమిళనాడులో ఉన్న సిచ్యువేషన్ కొంత పోలికలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశమంతా వర్తిస్తుంది. అది అత్యున్నత న్యాయస్థానం కాబట్టి ఇప్పుడు ఈ చర్చ తెర మీదకి వచ్చింది. అసలు ఏంటి తమిళనాడులో ఉన్న కేసు ఏంది, తెలంగాణలో ఉన్న కేసు ఏంది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ 3 అంశాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మీరు ఈ వీడియో చూస్తున్నందుకు కృతజ్ఞతలు. దీని కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోవడం సిగ్నల్ టీవీకి 1000 ఏనుగుల బలం. మీరు రిపోర్ట్ కొట్టే వాళ్ళు సిగ్నల్ టీవీ టార్గెట్గా రిపోర్ట్ కొడుతున్నారు. అందుకే మీ మద్దతు అడుగుతున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, వీలైతే ఈ వీడియో షేర్ కూడా చేయండి. ఇక మనం వార్తలకు పోదాం. ఏమైందంటే 2023 డిసెంబర్లో తమిళనాడులో మన దగ్గరేమో ఈ కార్ రేస్ అంటే మన దగ్గర సైలెంట్గా జరుగుతుంది. అక్కడనేమో తమిళనాడులో అయినా సరే, పూణేలో అయినా సరే, తమిళనాడు అంటే చెన్నై, పూణే, ఇక్కడ ఏమైందంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇవి నిర్వహిస్తారు కార్ల రేసులు. అవి రేస్ కార్స్, ఫుల్ సౌండ్ వస్తుంది గుర్రు అని. మన దగ్గర జరిగినవేమో ఈ కార్ రేస్ సైలెంట్గా జరిగిపోతాయి అంతే. అయితే అక్కడ ఏమైందంటే 2023 డిసెంబర్ 7, 8 తారీఖుల్లో జరగాల్సి ఉండే, బట్ జరగలేదు. ఎందుకు జరగలేదంటే కొంతమంది అక్కడ ఉన్న హైకోర్టుకు పోయినరు. ఏమని పోయినరు? ఈ కార్ రేస్ నిర్వహించడం వల్ల సౌండ్ పొల్యూషన్ వస్తుంది, ట్రాఫిక్ జామ్లు అవుతాయి, జనాలకి ఇబ్బందులు అవుతాయి, సేమ్ టైం అనవసరంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని. సేమ్ మన దగ్గర ఈ కార్ రేస్ నిర్వహించినప్పుడు కూడా ఇట్లాంటి ఆరోపణలు, విమర్శలు ప్రతిపక్షాల నుంచి వచ్చినాయి. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయిందని, సామాన్యులకు ఏం ఉపయోగమని, తర్వాత ప్రజాధనం దుర్వినియోగమైందని కేసు కూడా పెట్టిండ్రు. అయితే కోర్టుకు పోతే అసలు యాక్చువల్గా ఈ కార్ రేస్ ఎట్లా నిర్వహిస్తున్నారంటే, అక్కడ మన దగ్గర కూడా స్పోర్ట్స్ అథారిటీ ఉంటుంది కదా, అక్కడ కూడా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఉంటుంది, కార్పొరేషన్. తమిళనాడు స్పోర్ట్స్ అథారిటీ కార్పొరేషన్. తర్వాత మధ్యలో ఒక సేమ్ మన దగ్గర కనుక గ్రీన్కో అని మధ్యవర్తి కంపెనీ ఉంది కదా, సేమ్ తమిళనాడులో కూడా ఒక కంపెనీతో అగ్రిమెంట్ చేస్తున్న ప్రైవేట్ కంపెనీ. ఏ కంపెనీ అంటే అది ఆర్పిపిఎల్ అంటే రేసింగ్ ప్రమోషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతోన అగ్రిమెంట్ చేస్తున్నారు, మధ్యవర్తిత్వం వీళ్ళు. ఆ కార్ల రేస్ నిర్వహించే సంస్థకు, తర్వాత ఈ తమిళనాడు స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ అంటే గవర్నమెంట్ కార్పొరేషన్, వీళ్ళకి మధ్య ఈ ఆర్పిపిఎల్ అనే సంస్థ ఉన్నది. వీళ్ళు దాదాపు 220 crores ఖర్చు పెట్టిండ్రు. 202 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. దేనికోసం ఖర్చు పెట్టిందంటే నిర్వహణ కోసం ఖర్చు పెట్టిండ్రు వాళ్ళ డ్యూటీగా. తర్వాత తమిళనాడు ప్రభుత్వం ఏం చేసిందంటే 42 కోట్లు ఖర్చు పెట్టింది. 42 కోట్లు దేనికోసం ఖర్చు పెట్టిందంటే రోడ్లు, లైసెన్సులు, మన దగ్గర కూడా సేమ్ ఇక్కడ రోడ్లు వేసారు కదా, నెక్లెస్ రోడ్ దగ్గర మొత్తం రోడ్ వేసిండ్రు. ఆ రోడ్ల ఖర్చులు దానికోసం 42 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. పెట్టిన తర్వాత ఈ ప్రజాధనం అంతా దుర్వినియోగం అవుతుంది అని అందరు కోర్టుకు పోయినరు. పోతే హైకోర్టు అనేది అసలు మీరు ఎందుకు డబ్బులు పెట్టినరు, అసలు ఈ డబ్బులు ఈ ఆర్బిపిఎల్ అనే సంస్థ వెనుకకి ఇచ్చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నమెంట్ పెట్టిన డబ్బులు వెనుకకి ఇచ్చేయాలి మీరు అని ఇస్తే సుప్రీంకోర్టు పోయింది గవర్నమెంట్. సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టులో లేటెస్ట్గా విచారణ జరిగితే సుప్రీంకోర్టు ఏం ఆదేశాలు జారీ చేసిందంటే, ఇట్లా పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే గవర్నమెంటు తర్వాత ప్రైవేటు సంస్థలు. మన దగ్గర కూడా గ్రీన్కో ప్లస్ ఇక్కడ హెచ్ఎండిఏ గవర్నమెంట్, సేమ్ ఇట్లా ఇది కూడా పార్ట్నర్షిప్తోన ఇట్లాంటి నిర్వహించడం, కొన్ని కార్యక్రమాలు చేయడం పరిపాటి ప్రపంచ దేశాల్లో, ఇక్కడ కాదు మొత్తం ప్రపంచ దేశాల్లో ఇట్లాంటివి జరుపుతూ ఉన్నారు. కాబట్టి ఇదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు, జరగాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఏం చేసింది, చెన్నై హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టేసింది. ఏమని, ఈ ఆర్బిపిఎల్ అనే సంస్థతో పెట్టుకోకూడదు, ఈ ప్రైవేట్ వాళ్ళతో పెట్టుకోవద్దు, కాబట్టి ఈ డబ్బులు వాపసు చేయాలనేది వాళ్ళు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును
సుప్రీంకోర్టు తీసి పక్కన పడేసింది. అయితే ఇది మన తెలంగాణకి ఎట్లా అప్లికేబుల్? తెలంగాణలో ఏం జరిగిందో మీకు తెలుసు కదా, ఆల్రెడీ కేటీఆర్ విచారణ అయిపోయింది, ఐఏఎస్ అరవింద్ కుమార్, తర్వాత ఒక ఇంజనీర్, రిటైర్డ్ ఇంజనీర్ విచారణ జరిపింది. తర్వాత ఈ కారేజ్ నిర్వాహకులు లండన్లో ఉంటారు, వాళ్ళను వర్చువల్గా అంటే ఆన్లైన్లో విచారణ జరిపినరు. ఇక్కడ నుంచి పోయిన పైసలు 46 కోట్ల రూపాయలు ఏమైనాయి, మీ దగ్గరకు వచ్చినాయా రాలేదా, ఏం డాక్యుమెంట్స్ ఏమున్నాయి మీ దగ్గర, అసలు ఏం అగ్రిమెంట్ జరిగినాయి. అక్కడ తమిళనాడులో కూడా ఇది 4 ఇయర్స్ అగ్రిమెంట్ జరిగింది. 4 టైమ్స్ 4 రేసులు జరగాలి. మన దగ్గర కూడా ఈ 3 రేసులకు బహుశా అగ్రిమెంట్ జరిగినట్టుంది. అయితే మద్రాసు హైకోర్టు ఏం చెప్పింది, ఎగ్జాక్ట్లీ ఇక్కడ కేటీఆర్ ఏం చెప్తున్నాడో అక్కడ ఆ కోర్టు అది చెప్పింది. ఇక్కడ రేవంత్ రెడ్డి వాళ్ళు ఏం చెప్తున్నారో అక్కడ తమిళనాడు కోర్టు దాన్ని రివర్స్ చెప్పింది. ఏం చెప్పింది వాళ్ళు తమిళనాడు కోర్టు అంటే 42 కోట్ల రూపాయలు లైసెన్సులు, ఆపరేషన్స్ ఫీజు అదంతా గవర్నమెంట్ పెట్టుకున్నది. ప్లస్ భవిష్యత్తులో జరిగే రేసుల కోసం 15 కోట్ల రూపాయలు డిపాజిట్ కూడా చేసిందంట. ఈ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయాలి గవర్నమెంట్కు. ఇక ముందు రేసులు నిర్వహించింది కదా, మొత్తం 4 రేసులు కదా, ఈ రేసులను ప్రభుత్వమే నిర్వహించాలి, మధ్యవర్తులు పెట్టుకోకూడదు, మధ్యవర్తులు వద్దు అంటే గవర్నమెంటే ఖర్చు పెట్టాలి. ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ ఉత్తగా రేసు నిర్వహించడానికి రాదు కదా. సేమ్ మన దగ్గర ఏంది, మన దగ్గర ఆల్రెడీ ఒక రేస్ జరిగింది. ఆ రేస్కు గ్రీన్కో అనే మీడియేటర్ ఉన్నాడు. తర్వాత సెకండ్ ఈ కార్ రేస్కు గ్రీన్కో తప్పుకున్నందుకు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇక్కడ 46 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసింది అక్కడ. ఇప్పుడు ఈ ప్రభుత్వం తప్పడుతుంది, అట్టెట్లా పెడతారు మీరు, మధ్యవర్తి ఉన్నాడు కదా, మధ్యవర్తితో పెట్టాలి కదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటుంది. మద్రాసు హైకోర్టు ఏమో మధ్యవర్తులను పెట్టుకోవద్దు, గవర్నమెంట్ నిర్వహించాలని చెప్పేసి ఆ కోర్టు చెప్తుంది. లాస్ట్కు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మధ్యవర్తులు ఉంటే తప్పు లేదు, ఉండాల్సిన గ్యారంటీ లేదు, కానీ ఉంటే తప్పు లేదు, ఉంటే మంచిదే కదా. గవర్నమెంట్ దగ్గర ఉన్న కొన్ని మౌలిక సదుపాయాలు, లేకపోతే ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని మౌలిక సదుపాయాలు అంతా కలిస్తే ఇంకా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. సేమ్ టైం ఒక నిర్వహణ, ఒక కార్యక్రమం ఈజీగా నిర్వహించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇంకా కొన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు తమిళనాడు కోర్టు చెప్పినా, సుప్రీంకోర్టు చెప్పినా, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఆరోపణలు చేస్తుందో దానికి కౌంటర్ లాగా కనిపిస్తుంది. మధ్యవర్తం వద్దు అని తమిళనాడు కోర్టు చెప్తుంది. ఈవెండరు మధ్యవర్తి ఎట్లా తప్పుకున్నాడు అని చెప్పేసి వీళ్ళు అడుగుతారు. సుప్రీంకోర్టు మధ్యవర్తి ఉంటే తప్పులేదని వాళ్ళు చెప్తున్నారు. ఎనీవే సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక తమిళనాడు దానిలో అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆల్రెడీ ఎప్పుడో ఆ పండుగ మొన్న ఏదో పండుగ వచ్చే కదా, దీపావళి పండుగ అప్పుడే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారన్నారు, హడావిడి చేసిర్రు. అసలు ఇప్పటిదాకా A2 A3 వాళ్ళందరూ అట్లే ఉన్నారు, A1 అట్లే ఉన్నాడు కేటీఆర్. విచారణ జరిగింది, 2వ విడత విచారణ కూడా జరగలేదు. వాళ్ళు లండన్కి వెళ్ళి వాళ్ళు ఏం చెప్పారో ఇప్పటిదాకా ప్రభుత్వం బయటికి చెప్పలేదు. ఏసీబీకి చెప్పారు, ఏసీబీ బయటికి చెప్పాలని లేదు, చెప్పలేదు వాళ్ళు. ఈవెన్ కోర్టు కూడా చెప్పలేదు ఇంకా ఏమీ. కాబట్టి ఈ కారేజ్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తున్న ఆరోపణలు మొత్తం కూడా తప్పు అని సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా మనకు అర్థమవుతుంది. వీళ్ళ ఆరోపణలు కేవలం రాజకీయం కోసం చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది తప్ప సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, తమిళనాడు కోర్టు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వీళ్ళు చెప్పేదంతా కూడా రివర్స్ ఉంది రేవంత్ ప్రభుత్వం. చూద్దాం దీనిలో ఏముంటుందో ముందు. ఇది ఒక మేజర్ అప్డేట్ ఈ కార్ రేస్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.